మీ జీవితంలో ఎంత పెద్ద సమస్యైనా ఉండనివ్వండి, దానికి పరిష్కారం దొరికే ఒకే ఒక సమయం ప్రదోష సమయం. ముక్కోటి దేవతలు కూడా పరమేశ్వరుడి దర్శనం కోసం క్యూ కట్టే సమయమిది. కైలాసంలో సాక్షాత్తు ఆ మహాదేవుడు ఆనంద తాండవం చేసే సమయమిది. తెలిసో తెలియకో మనం చేసిన పాపాలను, మనకు పట్టిన దరిద్రాన్ని క్షణాల్లో భస్మం చేసే శక్తి ఈ ఒక్క సమయానికి మాత్రమే ఉంది. అసలు ప్రదోషమంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? వారంలో ఏ రోజు వచ్చే ప్రదోషం మీ తలరాతను మారుస్తుంది? ముఖ్యంగా ఆ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులేమిటి? తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక ఆలస్యం చేయకుండా శివయ్య అనుగ్రహాన్ని పొందే ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ప్రదోషం అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది? ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం. రాత్రికి ఆరంభం, పగలుకి ముగింపు అయిన సంధ్యాసమయమే ఈ ప్రదోషం. ప్రతి 15 రోజులకొకసారి, అంటే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి, పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశినాడు ఈ అద్భుత ఘడియలు వస్తాయి. సూర్యుడు అస్తమించడానికి గంటన్నర ముందు నుండి అస్తమించిన తరువాత గంటన్నర వరకు ఉండే సమయాన్నే ప్రదోషకాలం అంటారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని శివుడు మింగి లోకాన్ని కాపాడిన సమయమిదే. అందుకే ఈ సమయంలో శివుడు అత్యంత ప్రసన్నంగా ఉంటాడు. అడిగిన వరాలు వెంటనే ఇస్తాడు. వారాన్ని బట్టి ఫలితాలు. అయితే త్రయోదశి ఏ వారం వస్తుందనే దాన్ని బట్టి ఫలితాలు మారుతాయి. జాగ్రత్తగా వినండి. మీ సమస్యకు పరిష్కారం ఇందులోనే ఉంది. సోమవారం, సోమప్రదోషం. మనశ్శాంతి లేనివారికి మంచి ఆలోచనలు రావడానికి ఇది ఉత్తమం. మంగళవారం, భౌమ ప్రదోషం. ఇది చాలా శక్తివంతమైనది. అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా పూజించాల్సిన రోజు ఇది. రుణ విముక్తికి ఇది తిరుగులేని మార్గం. బుధవారం, తెలివితేటలు, విద్య, వ్యాపారంలో అభివృద్ధి కోసం. గురువారం, గురుప్రదోషం. పితృదోషాలు పోవడానికి, గురువుల అనుగ్రహం కోసం. శుక్రవారం, ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం. శనివారం, శని ప్రదోషం. అత్యంత విశేషమైనది ఇదే. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావంతో నలిగిపోతున్నవారికి ఇది సంజీవని. ఆనాడు శివాలయం వెళితే శని ప్రభావం తగ్గిపోతుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? మరి ఈ అమృత ఘడియల్లో ఏం చెయ్యాలి? కేవలం శివాలయానికి వెళ్లి ఒక్క నమస్కారం చేసుకోండి చాలు. కుదిరితే శివలింగానికి అభిషేకం చెయ్యండి, లేదా కనీసం పాలు, మారేడు దళాలు సమర్పించండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. నందిదేవుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం చాలా ముఖ్యం. కానీ గుర్తుంచుకోండి, ఈ తప్పులు అస్సలు చెయ్యకండి. ఈ సంధ్యా సమయంలో నిద్రపోవడం దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. ఆహారం తినకూడదు. కుదిరితే ఉపవాసం ఉండటం శ్రేష్టం. చెడు మాటలు, గొడవలు, టీవీలు, ఫోన్లు పక్కన పెట్టండి. కేవలం ఆ గంటన్నర సమయం శివ ధ్యానంలో గడిపితే మీ జన్మజన్మల పాపాలు పటాపంచలైపోతాయి. మిత్రులారా, వచ్చే ప్రదోషం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ చూసుకోండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆ సమయంలో దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక్క దీపం వెలిగించండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే చూస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి పంపి పుణ్యం కట్టుకోండి. ఓం నమఃశివాయ. అసలీ ప్రదోషకాలానికి ఇంత శక్తి ఎక్కడ్నుండి వచ్చింది? దీని వెనుక ఒక రోమాలు నెక్కబొడుచుకునే సంఘటన ఉంది. పూర్వం అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోటీపడి పాలసముద్రాన్ని చిలికారు. కాని మొదట వచ్చింది అమృతం కాదు, సర్వలోకాలను కాల్చేసే భయంకరమైన హాలాహలం, అంటే విషం. ఆ మంటను తట్టుకోలేక దేవతలంతా పరుగుపరుగున కైలాసానికి వెళ్లి, శివయ్య, మమ్మల్ని కాపాడు అని కాళ్లమీద పడ్డారు. అప్పుడు మన భోళాశంకరుడు ఏం చేశాడో తెలుసా? సమస్త లోకాలను నాశనం చేయగల ఆ విషాన్ని ఒక చిన్న ఉండలా చేసి గొంతులో నిలిపివేశాడు. ఆ విషం వేడికి శివయ్య కంఠం నీలంగా మారింది. మృత్యువునే జయించి నీలకంఠుడయ్యాడు. ఆ ఆపద గడిచిపోయిన ఆనందంలో ఆ త్రయోదశి సాయంత్రం వేళ
కైలాసంలో శివుడు తన ఢమరుకాన్ని మోగిస్తూ నంది కొమ్ముల మధ్య నిలబడి ఆనంద తాండవం చేశాడు. సరస్వతీదేవి వీణ వాయించగా, ఇంద్రుడు వేణు ఊదగా, లక్ష్మీదేవి పాటపాడగా బ్రహ్మాండమే పరవశించిపోయిన సమయమది. అందుకే ఆ ప్రదోష సమయంలో శివుడు మహా ఆనందంలో ఉంటాడు. లోకాలను కాల్చేసే విషాన్నే మింగినవాడికి మీ జీవితంలో ఉన్న కష్టాలనే విషాన్ని మింగడం ఒక లెక్క. అందుకే ఆ సమయంలో కన్నీళ్లతో ఒక్క దండం పెడితే చాలు, మీ కష్టాలన్నీ ఆవిరైపోతాయి. ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ఏ ఫలితం? శివాలయం వెళ్ళినప్పుడు ఏదో మొక్కుబడిగా నమస్కారం చేసి రాకండి. ప్రదోష సమయంలో చేసే అభిషేకానికి 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. మీ కోరిక ఏంటో చెప్పండి, దానికి తగ్గ వస్తువుతో అభిషేకం చేయండి. పాలు. మీకు దీర్ఘాయువు కావాలా? అనారోగ్యం పోవాలా? అయితే ఆవు పాలతో అభిషేకం చేయించండి. నెయ్యి. మోక్షం కావాలనుకునేవారు లేదా ఎప్పటికీ తీరని కోరికలు ఉన్నవారు నెయ్యితో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితముంటుంది. పెరుగు. సంతానం లేక బాధపడే దంపతులు పెరుగుతో అభిషేకం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. తేనె. మీ గొంతు బాగుండాలన్నా, లలిత కళల్లో రాణించాలన్నా తేనెతో అభిషేకం శ్రేష్టం. బియ్యం పిండి. ఇది చాలామందికి తెలియదు. అప్పుల బాధలు విపరీతంగా ఉంటే బియ్యం పిండితో లేదా చెరుకు రసంతో అభిషేకం చేస్తే రుణవిముక్తి కలుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది. విభూతి. 1,000,000 పుణ్యఫలాను కావాలంటే విభూతితో అభిషేకం చేయండి. నందీశ్వరుడి రహస్యం. ప్రదోషకాలంలో నందీశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంది. శివయ్య ఆనందతాండవం చేసేది నంది 2 కొమ్ముల మధ్యలో అని శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రదోష సమయంలో నందిదేవుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు కైలాసంలో శివతాండవం చూసిన పుణ్యం దక్కుతుంది. ఈ సమయంలోనే నందిదేవుడికి పచ్చిబియ్యం, బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. కానీ ఒక చిన్న హెచ్చరిక. చాలామంది నంది చెవిలో కోరికలు చెబుతుంటారు. కాని ప్రదోష సమయంలో మాత్రం శివుడికీ నందికీ మధ్య ఎవ్వరూ అడ్డు రాకూడదు. ఆ సమయంలో నంది దృష్టి పూర్తిగా శివునిమీదే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నందిని తాకడం కానీ, అడ్డు నిలబడం కానీ చెయ్యకండి. దూరం నుండే నమస్కరించండి. గుడికి వెళ్లలేని వారు ఏం చేయాలి? సరే, ఉద్యోగరీత్యానో ఆరోగ్యరీత్యానో గుడికి వెళ్లడం కుదరలేదనుకుందాం. మరి మా పరిస్థితి ఏంటి అని బాధపడకండి. శివుడు భావప్రియుడు, ఆడంబరాలకు పొంగిపోడు. మీరు ఇంట్లోనే ఉండి ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయ వేళ దీపం వెలిగించి తూర్పు దిక్కున కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చదవండి. ఆ సమయంలో ఇంట్లో వంట చేయకండి, తినకండి. ఆ గంటన్నర సమయం ఉపవాసం ఉండి శివధ్యానం చేస్తే మీరు కాశీకి వెళ్లి దర్శనం చేసుకున్నంత ఫలితం మీ ఇంట్లోనే దక్కుతుంది. ముఖ్యంగా శని ప్రదోషం వచ్చినప్పుడు మాత్రం మట్టితో చిన్న శివలింగాన్ని చేసి దాన్ని పార్థివలింగం అంటారు. దానికి బిల్వదళాలతో అంటే మారేడు ఆకులతో పూజ చేస్తే మీ జాతకంలో ఉన్న శనిదోషాలు, రాహుకేతు దోషాలు పటాపంచలైపోతాయి. ఇది అనుభవపూర్వక సత్యం. చివరగా ఒక్క మాట. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు మన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేర్చేది ఆ పరమేశ్వరుడు ఒక్కడే. వచ్చే ప్రదోషాన్ని వదులుకోకండి. మీ కన్నీటిని శివయ్య పాదాల దగ్గర వదిలేసిరండి. ఆయన మీ భారాన్ని మోస్తాడు. ఈ వీడియో చూశాక వచ్చే ప్రదోషన్నాడు మీరు శివాలయానికి వెళ్తారని, మీ కష్టాలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ.